రంగనాథ్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే తర్వాత వృద్ధాశ్రమం, మన లోయాల వృద్ధాశ్రమంలో అనాథలకు అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. అదే గత 17 సంవత్సరాల నుంచి ఆయనతో మేము బర్త్డే కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా పంచకర్ల రమేష్ బాబు ఆదేశాలతో ఆయన యొక్క కుమారుడు పంచకర్ల రంగనాథ్ గారి ఈ పుట్టినరోజు వేడుక జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు పంచకర్ల రమేష్ బాబు గారి కుమారుడు రంగనాథ్ గారి బర్త్డేకి మేమందరం కూడా మన జనసేన పార్టీ కార్యాలయంలో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడానికి అందరం వచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన బర్త్డే సెలబ్రేషన్కి మేము గత సంవత్సరం కూడా మా కార్యకర్తలు అందరూ చేసాం. ఈ సంవత్సరం అంతకంటే కూడా రెట్టింపు ఉత్సాహంతో ఆయన యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి మేమందరం కూడా వచ్చాము. మనస్ఫూర్తిగా ఆయన బర్త్డే విషెస్ రంగనాథ్ గారి విషయం చెప్తున్నాం. ఆయనలో ఒక గొప్పతనం అయితే నేను చూశాను. ఎందుకంటే నేను రమేష్ బాబు గారికి ఎలక్షన్ ముందే జస్ట్ పరిచయం అయ్యాను. నేను ఆయన మామూలు మా అందరితో కలిసిపోయి భోజనం కూడా అక్కడ మెస్ ఉంటే ఆ మెస్లోనే వచ్చి భోజనం చేసేవాడు మాతో పాటు. ఆయనలో అంటే మేము అందరం కార్యకర్తలు పనిచేసిన వాళ్ళందరికీ ఒక మెస్ పెట్టేవారు ఎలక్షన్ టైంలో. ఆయన కూడా మాతో పాటు వచ్చి భోజనం చేసి మాతో పాటు కలిసి అక్కడే కూర్చొని అక్కడే అందరితో పాటు ఉండేవాడు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అందరితో కలిసిపోవడానికి ఈవేళ మన సార్ రమేష్ బాబు గారు ఎలాగైతే అందరినీ కలుపుకొని వెళ్ళి అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఆయన అందరికీ ఎలా ముందు నడిపిస్తున్నారో అలాగా రంగనాథ్ గారు కూడా ముందుకి రాజకీయాల్లోకి సార్ వారసత్వంగా రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. వచ్చి అదే స్ఫూర్తితో ఆయన అప్పుడు మేము ఎలా చూసామో అదే విధంగా ఉండి ఆయన ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పంచకర్ల రంగనాథ్ గారికి హ్యాపీ బర్త్డే తెలుపుకుంటూ మా పెందుర్తి నియోజకవర్గంలో ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్నాం. మా పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ అయ్యింది. అలాగే లోయల ఐటీ మన వృద్ధాశ్రమంలోని మధ్యాహ్నం భోజనం పథకం కూడా పెడుతున్నారు. కావున ఆ యువ నాయకుడికి మేము ఆల్రెడీ ఇంతకుముందు ఎమ్మెల్యే గారి ఎలక్షన్ టైంలో మేము క్యాంపెయినింగ్ చేసామండి. ఆయన వయసు చిన్నదైనా సరే చాలా ఓపిక సహనం ఎక్కువ. ఆయనకి దగ్గరుండి మేము చూసాం కాబట్టి ఆయన ఎంతో ఓపిక సహనంగా తిరుగుతారు. ఎవరైనా కష్టం అని చెప్తే ఎంత జాలి గుండెతో ఆయన వింటారో అది మేమంతా ప్రత్యక్షంగా చూసాము. ఆయన రాజకీయం ముందుకు వచ్చినప్పుడు మేము తప్పకుండా వెనకాతలు నిలబడతాము. ఆయన యువ నాయకత్వంలో మేమందరం వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకి ఎలాగైతే మేమందరం వెనకాతలు వెన్నుదన్నుగా నిలబడ్డామో మన రంగనాథ్ గారు వచ్చినప్పుడు కూడా మేము కూడా అందరం వచ్చి అలాగే నిలబడతామని మా వీర మహిళలందరి తరఫున కూడా నేను మళ్ళీ రంగనాథ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నానండి. అందరికీ నమస్కారం. ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం. మా యువ నాయకుడు పంచకర్ల రంగనాథ్ గారిని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మేము పెందుర్తి నియోజకవర్గం పార్టీ ఆఫీస్ లో అందరం కలిపి కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదే విధంగా రానున్న రోజుల్లో ఒక యువ నాయకుడు అన్నాడు తయారవుతున్నారు. మా యువ నాయకుడు మంచి ఆరోగ్యంతో ఆరోగ్యంతో చల్లగా ఉండాలని భగవంతుడు మంచి ఆశీస్సులు ఆయన కల్పించాలని కోరుకుంటూ ఆయన మంచి కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నెన్నో జరుపుకోవాలని అది ఆయన ఆరోగ్యాలు చల్లగా ఉండాలని భగవంతుడు కోరుకుంటూ ఈ రోజు పెందుర్తి నియోజకవర్గం ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆయనకు విషయం చెప్పడం జరిగింది. అలాగే కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మంచి యువ నాయకుడిగా మంచి స్థానంలోకి ఎదగాలని మంచి పొజిషన్ లో ఉండాలని భగవంతుని కోరుకుంటూ అందరూ జై పంచకర్ల, జై పంచకర్ల, జై